క్లస్టర్ నాయకులను, కూటమి నాయకులను, పార్టీలు అన్ని పార్టీలకు అయిపోయి మీకు కేంద్ర పునాదులు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు మీకు ప్రతిపక్ష అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిన్న తల్లికి వందనం కూడా రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు బిఎస్ఎల్ భాస్కర్ గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ఆందోళన గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర బీసీసీఎల్ డి గంగారాం గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మహిళా కార్యదర్శి పీట్ల రమణమ్మ గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ సెల్ ఈనాటి సూపర్ హిట్ కార్యక్రమ విజయవంత కూటమి సమావేశాల అధ్యక్షత వహించిన మనందరి నాయకులు లెజెండ్ కదిలిన శ్రీ కసిగుంట వెంకట ప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి పర్యవేక్షించడానికి చేసేటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ బూడిపల్ల నరేంద్ర అన్న గారికి, అదేవిధంగా అబ్జర్వర్ చేసినటువంటి చౌదరి గారికి మరియు మహీం హుసేన్ గారికి, వేదిక నిర్వహించినటువంటి జనసేన నాయకులు భైరవ ప్రసాద్ గారికి, బీజేపీ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ
రమేష్ గారు, టౌన్ మహిళా అధ్యక్షులు కుమారయ్య గారు, బీసీసీఎల్ నాగప్ప గారు, ఎస్సీసీఎల్ హరిప్రసాద్ గారు, ఇబ్రాహిం గారు. జరగబో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన ప్రతి శాసనసభ్యులు శ్రీ గండికొండ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన సీనియర్ శాసనసభ్యులు దూరపూర్ వెంకట గారికి, మన కేజే చౌదరి గారికి, మాజీ శాసనసభ్యులు శ్రీ పాఠశాల గారికి, మన పవన్ కుమార్ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి 3 పార్టీల కార్యక్రమాలందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం తప్పకుండా విజయవంతం అవుతుందని చెప్పేసి ఇక్కడ మీ యొక్క కాన్ఫిడెంట్ చూస్తే తెలుస్తా ఉంది. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పెద్ద నియోజకవర్గం నుంచి ఏ ఒక్క కార్యక్రమం చేపట్టడం కూడా సూపర్ హిట్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు శ్రీ మన దూరపూర్ నరేంద్ర గారికి తెలియజేస్తూ, సార్ మీ యొక్క పరిశీలనలో అబ్జర్వ్ చేశాను. ఈ యొక్క కార్యక్రమానికి మేము మీకు రావడం చాలా మా యొక్క సంతోషం. ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పకుండా దిగ్విజయం చేసి మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఆ కమిట్మెంట్ ని పక్కా మేము ఇచ్చిన కమిట్మెంట్ మేము చేసి తీరుతామని చెప్పేసి వీళ్ళందరి తరఫున మీకు భావిస్తున్నారు. ఈ యొక్క కర్రీ నియోజకవర్గం గత 20 సంవత్సరాలుగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ మీద చూపిస్తున్న వీళ్ళ ప్రేమాభిమానాలకు దానికి ఈరోజు మంచి ఒక అవకాశం వచ్చింది. ప్రతి నియోజకవర్గ ప్రజలందరికీ ఈరోజు డెవలప్మెంట్ చూస్తే బ్రహ్మాండంగా ఉంది. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహంలో రేపు 10వ తేదీ కనపడుతుందని చెప్పేసి మీకు మాటిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ నమస్కారం. పెద్దలు సీనియర్ నాయకులు నరేంద్ర గారికి మరియు చౌదరి గారికి, మన గౌరవ శాసనసభ్యులు ప్రసాద్ గారికి, పార్థన్న గారికి, గౌరవ ప్రసాద్ గారికి, మరి ఇక్కడ చేసినటువంటి కూటమి కార్యకర్తలందరికీ, కూటమి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ముఖ్యమైన పాయింట్ 10వ తేదీ సూపర్ 6 సూపర్ హిట్ సక్సెస్ చేసేదానికి మనం ఇక్కడ విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అది కదిలియడం గురించి ఎప్పుడూ సూపర్ హిట్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మన నాయకుడు ఉన్నాడు గండికొండ వెంకటప్రసాద్ గారు, ఎప్పుడు ఆయన ఏ ప్రోగ్రామ్ చేసినా అది సూపర్ హిట్. ఎన్నో ప్రోగ్రామ్స్ మనం చేశాం. ఇది ఇందాక అన్న చెప్పినట్లు మనకైతే ఆత్మవస్థ మీటింగ్ మనం ఎప్పుడూ సందర్భంగానే ఉంటాం. ఇకపోతే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మనం టెలికాన్ఫరెన్స్ గా చెప్తుంటాడు, ఈ 15 ఏళ్ల కాలంలో మనం ఏమేమి చేశాం, ఏమేమి పథకాలు ఇంప్లిమెంట్ చేశామని. దాన్ని నేను మళ్ళా రిపీట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడే చాలా మంది నాయకులు అవన్నీ చెప్పినారు. ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడే చూసాం మన పీవీఆర్ పెట్టుకునే ఇక్కడ నుంచి కదిలి వరకు దాదాపు 10ల సంఖ్యలో టీ స్టాల్స్. ఆ టీ స్టాల్స్ లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఏం జరుగుతుందంటే విషయాలు డిస్టర్బ్ వస్తూ ఉంటుంది. అందులో అనవసరమైన సమాచారం కొంత, అసత్య సమాచారం కొంత, అలాగే సోషల్ మీడియాలో కూడా అనవసరమైన సమాచారం, అసత్యమైన సమాచారం చాలా వస్తూ ఉంటుంది. వీటన్నింటినీ నిబద్ధత కలిగిన కార్యకర్తలందరినీ ఒక తెలుగుదేశం పార్టీ గురించి చెప్పట్లేదు, కూటమి కార్యకర్తలందరూ కూడా, కూటమి కార్యకర్తలతో కూడా నికాసైన దేశభక్తులు అని నేను చెప్తాను. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం కూటమిగా జట్టు కట్టినటువంటి కార్యకర్తలు ప్రలోభాలను నవ్వకుండా పనిచేసినటువంటి కార్యకర్తలు. మనందరం చేయాల్సిన పని ఒకటి ఉంది.
వాళ్ళ దగ్గర ఆ ధర్మం ఉందా లేదా, ఆ ధర్మం ఉండబట్టే మనం వాళ్ళని పాల్గొంటున్నారు. మనం చూశాం మన రాష్ట్రానికి నిధులు ఏ విధంగా వెలుగులాగా చేయడం, 28,000 కోట్లు రహదారులకి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాని తర్వాత రాబోయే రోజుల్లో కూడా 1,00,000 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ చేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఒక ఈర్షులాగా పనిచేస్తున్నట్టు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి నిబంధనలు మన అందరికీ తెలుసు. ఆయన ఏ విధమైనటువంటి పోరాటం మనం అందరం చూసాం. చాలా మంది ఫేక్ గా న్యూస్ పెడుతుంటారు మోసం చేయడానికి. జనసేన మీటింగ్ ఏం జరిగినా కూడా యూత్ సైలెన్స్ సర్వీస్ మొదలైన మాత్రమే చూపిస్తుంటారు. కానీ లక్షలాది మంది యువత ఆయన ఏ విధంగా స్ఫూర్తిస్తున్నాడో వికాస ఎగ్జాంపుల్ మనకు ఉంటాయి. జనసేన యూత్ ఎన్నో సేవా కార్యక్రమాలు మన కాన్స్టిట్యూన్సీలో చేశారు. మనందరం తెలిసి ఉంటుంది. ఏదో ఒకటి ఆర్గనైజేషన్ కూడా మాత్రమే ఉన్నారు. వ్యక్తిగత పిల్లలు వాళ్ళందరూ ఏదో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇటువంటి వాళ్ళందరూ ఇన్స్పైర్ చేసినటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారు. ధన్యవాదాలు టీం ఒకసారి అందరూ గట్టిగా అప్లాజ్ చేస్తున్నారు. మరి ఇటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు మన నాయకుడిని ఎందుకు ఎంచుకున్నారు? పొత్తు కోసం. అంటే మన నాయకుడు వరల్డ్ క్లాస్ లీడర్. ఆయన ఉద్దేశాలు, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాలు, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించే విధానం ఏ స్థాయిలో ఉన్నాయని తెలుసు కాబట్టి అందరూ నిలబెట్టేటట్టు, కూటమికి ఎత్తేటట్టు అందరూ ఒకటే. మనకందరికీ తెలుసు, మనం కేవలం పథకాలు మాత్రమే చూస్తూ ఉంటాం. సూపర్ 6 మాత్రమే చూస్తాం. దీని వెనకాల ఎక్సర్సైజ్ జరుగుతుంది. పాలసీ మేకింగ్ లో చంద్రబాబు నాయుడు ఏ రకంగా కృషి చేస్తారు, ఆయన ఉద్దేశాలు ఎలా ఉన్నాయని మనందరూ చర్చించుకోవాల్సిన అవసరం. రీసెంట్ గా మనం చూస్తున్నాం గంజాయి ఎక్కడికక్కడ కట్టడి చేయగలుగుతున్నాం. ఈ గంజాయి అలవాటు చేసి గంజాయి వ్యాపారాన్ని పెంచి పోషించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ గంజాయి కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుంటుందో మనం అందరం చూస్తున్నాం. పోలీసు వ్యవస్థ పటిష్టం చేయడానికి, నిఘా పటిష్టం చేయడానికి, దాని ద్వారా ఎక్కడికక్కడ మనం కేసు బుక్ చేయగలుగుతున్నాం. ఆయన చేసి ఇంకో పని ఏంటో తెలుసా? అసలు రూట్ కాల్ ఏంటి? ఈ గంజాయి ఎవరు పండిస్తున్నారు? ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు దీన్నే పండించడానికి కారణం ఏంటి? వాళ్ళకు సరైన ఆర్థిక వనరులు వచ్చే విధంగా ప్రత్యామ్నాయ పంటలకు వాళ్ళు డైవర్ట్ చేయాలని చెప్పేసి కాఫీ పంటలు, పసుపు పంటలు, మసాలా నుంచి వీటిపై వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఆయన ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాడో మన గిరిజన సంక్షేమ శాఖ వాళ్ళకి తెలుస్తుంది. ఆయన పనిచేసే విధానం అలా ఉంటుంది. దాన్నే మనం చర్చించుకోవాల్సింది. ఒక పాలసీ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేస్తారో మనం దాని గురించి చర్చించుకోవాలి. దాన్ని ప్రజలే తీసుకోవాలి. అక్కడే ఆయన ఎంత బాధ్యతయుతమైనటువంటి నాయకుడిని మనం ప్రజలు చెప్పిన వాళ్ళం అవుతాం. మనం ధర్మం వైపు నిలబడుతున్నాం. ఆల్రెడీ మనం ధర్మం వైపు ఉన్నాం, న్యాయం వైపు ఉన్నాం. కూటమి కార్యకర్త అంటే మీసం వెళ్ళేసి నేను న్యాయం వైపు ఉన్నానని చెప్పి మాట్లాడుతున్న దమ్మున్న కార్యకర్త. ఈ పాలసీ వైపు ఆయన పడే కష్టాన్ని మనం చెప్పుకోవాలి. అలాగే ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తుంటారు చాలా విషయాలు. మొన్న విషయం వికలాంగుల పెన్షన్లు రివ్యూ పెట్టారు. ఈ వికలాంగుల పెన్షన్స్ లో తాత్కాలిక వికలాంగత్వం అనేది ఉంటుంది. కొన్నిసార్లు యాక్సిడెంట్ మూలంగా వాళ్ళకి అప్పుడు వికలాంగ సర్టిఫికేట్ వచ్చిండొచ్చు, వాళ్ళ తర్వాత ఫిట్నెస్ సంతరించుకుంటారు. వీటి మీద రివ్యూ చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ రివ్యూ చేసినప్పుడు వాళ్ళు కొంత టైం ఇచ్చారు. ఆ టైంలో మళ్ళీ దాన్ని రివ్యూ చేసి నికాసాన్ని పర్సెంటేజ్ వాళ్ళకి వికలాంగత్వం ఉంటే వాళ్ళ పెన్షన్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు రివ్యూకి పోకపోయినా పర్సెంటేజ్ లేకపోయినా పెన్షన్ రద్దు అవుతుంది. దీని మీద వైసీపీ వాళ్ళు ఎంత రాష్ట్రం చేశారో మనం చూసాము. అలాగే రీసెంట్గా ఇప్పుడు మెడికల్ కాలేజ్ మీద రాద్ధాంతం చేస్తున్నారు. మొత్తం వ్యవస్థలో ప్రశ్నించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రీసెంట్ వాళ్ళ ఎరువుల మీద రాద్ధాంతం చేస్తున్నారు. మన మా సోదరుడు సీట్ కాన్ఫరెన్స్ చైర్మన్ సుబ్బారెడ్డి అని తెలిస్తే ఏదో పని మీద ఆయన చెప్తున్నాడు, వ్యవస్థలు కష్టపట్టించారని మనం మాట్లాడుకుంటుంటాం. ఏ విధంగా కష్టపట్టారో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం.
ఇది చేస్తూ ఇంతకు చేసినటువంటి కూడా ప్రభుత్వానికి మనం బలం చేకూర్చుకుంటే సమావేశానికి సభాధ్యక్షులుగా ఉన్న నాకు చిన్నప్పటి నుంచి నేను టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి నా గదిలో నాకు తెలిసిన నాయకుడు మాస్ లీడర్. మాకు కూడా ఆ రోజు విద్యార్థి నాయకులు మేము చెప్పుకునే వాళ్ళు మాస్ లీడర్ కూడా ఉన్నారంటే అది కనుగొన్న కార్యకర్తల కోసం ఎప్పుడు పోరాటం చేయడంలో, కార్యకర్తల పక్షాన నిలబడటంలో కందికొండ ప్రసాద్ అనేది డిఫరెంట్ స్టైల్. కాబట్టి మొదటిగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మాకందరికీ ఆదర్శప్రాయులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో శాసనసభ్యులుగా, సీనియర్ నాయకులుగా అనేక విషయాల్లో యువతకు విద్యార్థికి ఆదర్శప్రాయులు తులిపాల నరేంద్ర గారికి, వేదిక పైన ఉన్న నా సహోదరుడు కేకే చౌదరి గారికి, జయప్రకాష్ గారికి, జనసేన పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు, వేదిక పైన ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న కార్యకర్తలకు శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 10వ తారీఖున అనంతపురం నడిపొట్టున సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం 3 పార్టీలు సభ్యులతో సమన్వయంతో రాష్ట్రానికే కాదు దేశానికి ఒక మెసేజ్ పంపించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే కనీ విని ఎరుగని రీతిలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. కనీ నియోజకవర్గం అంటే మొదటి నుంచి మేము యువకులలో దగ్గరికి చూసాం. రిసీవింగ్ కార్డు నుంచి ఈరోజు ముగింపు వరకు నారా లోకేష్ గారిని మీరు భుజాలు ఏ విధంగా మోసారో, ఏ విధంగా ఆధారంతో మీరు చూశారో మేము చూసాం. మీరు కొత్తగా చెప్పే అందరూ సీనియర్ నాయకులు మీరు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో మీకు అన్నీ తెలుసు. కానీ ఇది ఒక మెసేజ్ పోవాలి. ఈరోజు ఒక సంవత్సరం లోపల ఇన్ని కార్యక్రమాలకు ఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టా. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా సంవత్సరం తర్వాత మొదలుపెట్టారు. ఒక రూపాయి 1,000 రూపాయలు పెంచడానికి ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది. చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చింది 250 రూపాయలు, 250 రూపాయలు, 250 రూపాయలు 5 సంవత్సరాలు పెంచే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరం మొదటి సంవత్సరంలోనే ఆ సంవత్సరంతో కలిపి ఈ సంవత్సరంతో కలిపి అందులో ఉన్న 3 నెలలు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దాంతో పాటు అనేక కార్యక్రమాలు సుఖాలు చెప్తాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి వస్తే అభివృద్ధి సంక్షేమానికి ముందు సాగుతుంది. నేను తెల్లారి గుడికి లక్ష్మీ నరసింహస్వామి నది లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తే అక్కడ కొంతమంది పూజారులు, కొంతమంది భక్తులు చెప్పారు, స్వామి వారు దేదీప్యమానంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, ఎక్కడ అరాచకాలు లేదు, అక్రమాలు లేదు, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టేవాళ్ళు అని చెప్పి అక్కడ పూజారులు భక్తులు చెప్తారంటే ఈ నియోజకవర్గం ప్రశాంతంగా ఉందో, ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తుందో నాకు కూడా ప్రసాదం ఎప్పుడు పోతేనా స్పోర్ట్స్ వర్గం ఏం చేస్తామని చెప్పాలన్నారు. అంటే ఈ నియోజకవర్గానికి ఏ శాఖ నుంచైనా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఫస్ట్ రాష్ట్రంలో నా నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండాలని పట్టుబట్టి అన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అనేక విషయాల్లో కందికొండ ప్రసాదం అందరికీ ఆదర్శం, యువతకు మాకు కూడా ఆదర్శం. ఎందుకంటే అలాంటి లీడర్షిప్ మామూలుగా రాదు. ఎందుకంటే మేము చూసాం అందులో యువకులు పాదయాత్రలో అన్న రిసీవింగ్ కావచ్చు, కార్యక్రమాలు ఏర్పాటు కావచ్చు, మమ్మల్ని వాలంటీర్గా రిసీవ్ చేసుకున్న తర్వాత ఆయన చూపించిన చొరవ కావచ్చు, తర్వాత శంకర
దయచేసి ఒక విషయం చెప్తున్నా, మనము బూతులు వారిగా మన బూత్ ఇన్ఛార్జులు, యూనిట్ ఇన్ఛార్జులు మనమందరము ప్రతి ఇంటికి పోయి మనం ఏదైతే ప్రజల్లో ప్రోగ్రామ్ నిర్వహణ చేశామో అదేవిధంగా సూపర్ హిట్ అనే ప్రోగ్రామ్ కూడా ప్రతి ఇంటికి మేము పిలవాలని కోరుకుంటున్నాం. మనం అలా పిలిచే ఖచ్చితంగా మనం అనుకుంటున్నది రీచ్ అవుతామని నేను అనుకుంటున్నాను. సభను ఉద్దేశించి ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యుల మండలానికి ధన్యవాదాలు. కృష్ణమ్మ పరుగులిడుతుంటేను గలగల గోదారి ఉంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే. ఈరోజు కదిరి నియోజకవర్గ కూటమి విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ శాసనసభ్యులు కందికొండ ప్రసాద్ గారికి, అదేవిధంగా మరొక పరిశీలనగా చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మనందరికీ ఆదర్శప్రాయులు దూలిపల్లి నరేంద్ర గారికి, అదేవిధంగా పరిశీలకులు వారికి గారికి, వేదికపై ఉన్న బీజేపీ జనసేన పార్టీ యొక్క ముఖ్య నేతలకు, అదేవిధంగా వేదిక ఉన్న తెలుగుదేశం పార్టీ యొక్క ఎన్డీఏ కూటమి యొక్క కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రధాన వక్తలు ఈ సమావేశం గురించి, అదేవిధంగా ప్రభుత్వం గురించి అనేక అంశాలు మీ అందరూ సృష్టించవచ్చారు. ఏదైతే ఈరోజు మనం ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇన్ని జిల్లాలుగా మన అనంతపురం జిల్లాలోని ఈ సూపర్ హిట్ కార్యక్రమానికి వేదికగా ఎంచుకున్నారంటే, అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కంచుకోటగా ఉండే జిల్లా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మీకు కొత్తగా తెలిసే కార్యకర్తలు, నాయకులు ఉన్న జిల్లా కనుక ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోవడం తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి వస్తే ప్రసాద్ గారు ఆర్గనైజేషన్లో ఎంత పట్టుదల ఉన్నారో ఈరోజు ఈ సమావేశాన్ని చూస్తే వేదికపై కొంతమంది కార్యక్రమాలను నేరుగా ప్రమోట్ చేసే విధంగా వారందరికీ ఇక్కడ గుర్తింపు గౌరవించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం చూస్తే మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా ఈరోజు సూపర్ హిట్ లాగా చేసేదానికి ప్రతి కుటుంబం నుంచి, ప్రతి గ్రామం నుంచి భారీ శక్తిలో మీరందరూ తరలిస్తారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా ఏదైనా ఒక చిన్న సమస్యగా గతంలో 2019లో మనం ఓడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఏకైక ముఖ్య కారణం 14-19 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పుడు జరిగిన సంక్షేమ కార్యక్రమాలు కానీ చేశాం. కానీ చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు కూడా ఈ సూపర్ హిట్ ప్రోగ్రాం ఎందుకు పెట్టారంటే, చేసిన మంచిని, చేసిన అభివృద్ధిని, చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి, మళ్ళీ తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని మనం తీసుకెళ్ళాం. కాబట్టి ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలంటే మనం ఖచ్చితంగా ఈ సభ విజయవంతం చేయాలి. అదేవిధంగా అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో మొదటి వరుసలో
సభ్యురాలుగా నియమింపబడిన సందర్భంగా కుటుంబ సభ్యుల కుటుంబ బాధ్యతలందరి తరఫున కూడా అభినందిస్తున్నాను. ప్రసంగించాల్సిందిగా ఉంటుంది. మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు అందుగుంట వెంకటప్రసాద్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన నరేంద్ర అన్న గారికి, అదేవిధంగా రవి నాయుడు అన్న గారికి, మన కూటమి నాయకులు మన ఎక్స్ ఎమ్మెల్యే పార్థసారథి అన్న గారికి, అదేవిధంగా మన కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు పవన్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ రిషాదుల్ ఇసా గారికి, మన అబ్జర్వర్ వహీద్ గారికి, ఇక్కడ వేదిక పైన కూర్చున్న మన సహోదరులు కూటమి సహోదరులకి, అదేవిధంగా మన తెలుగుకి ఆడపడుచులు, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మన సహోదరులకి, పత్రికా విలేకరులకి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక విషయం ఏమంటే ఈ రోజు పెట్టుకున్నది ఏమంటే మన కోసం అహర్నిశలు కష్టపడుతూ కూటమి నాయకుడికి అందరికీ తీసుకొని, అదేవిధంగా అక్కడ బీజేపీ మన పిఎం గారు మోడీ గారితో సహాయ సహకారాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానంలో నిలపాలని చెప్పేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మాధవ్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒక వేదికపైకి వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిదానం పర్లేదు. ఏదైతే 14 సంవత్సరాల పరిపాలన అందించిన తర్వాత పరిపాలనలో ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చినటువంటి సూపర్ 6 అమల్లో భాగంగా ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ప్రజలకు చేరవేసిన తర్వాతే మాట్లాడాలా, మళ్ళీ ప్రజలకు తెలియజెప్పాలని చెప్పేసి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి తెరవేసేటువంటి సందర్భం అదోదాయం జరగబోయేటువంటి సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి సన్నాహక సమావేశంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి కూటమి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా పరిశీలకులుగా వచ్చిన అనుకూల అతిథులుగా విశిష్ట అతిథిగా వచ్చినటువంటి సోదరుడు పులిపాల నరేంద్ర గారికి, కేకే చౌదరి గారికి, పరిశీలకులు వాహిద్ గారికి, పెద్దలు మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారికి, అదేవిధంగా నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జనసేన పార్టీ సమన్వయకర్త భైరవ ప్రసాద్ గారికి, వారి సహచర మిత్రులకు అందరికీ కూడా, పార్టీ మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మామూలుగా ఇందాక సోదరుడు చెప్పినాడు గతంలో మా ఓటమి కారణాలు ఏంటని చెప్పేసి, వాటిని విశ్లేషించుకున్నప్పుడు రాజకీయాల్లో ఒక గొప్పదనం అనేది, మార్పులు అనేది నాకంటే ఎక్కువ నాకంటే సీనియర్ కావాలి, నాకంటే ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ సీనియర్ అయ్యారు. ఒకసారి సున్నామలోకం చేసుకుంటే 20 ఏళ్ల కింద రాజకీయానికి ప్రస్తుత రాజకీయానికి పోలిక లేదు, పొందరాలేదు. ఇందాక రాష్ట్రాల పరంపర కొనసాగిస్తూ వస్తున్నారు నరేంద్ర గారు. టైం ఎన్ని చేస్తాము, టైం ఎన్ని ఇస్తాము, మా వాళ్ళకి ఎంత టైం ఇస్తామో కూడా టైం తక్కువ వాళ్ళకి. పొద్దుకు కూడా ఒక గంటన్నర వ్యక్తిగత సమయాన్ని నేను ఇవ్వను అని గట్టిగా ఉంటాయని చెప్తే కూడా ఆయన నమ్మడం లేదు. ఆ గంటన్నర అక్కడ కూడా వస్తాయంటే వస్తారు, నేను గట్టి కోపడతాను, అలవాటు చేస్తాను. అధికారంలో బాధ్యతలు పెరుగుతాయి ఏ నాయకుడికైనా. అది రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి పెడితే మీ గ్రామంలో సర్పంచ్, వార్డు మెంబర్లను కూడా అధికారంలో భాగస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా అనేక రకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. సమయ పాలన అనేది, టైం మేనేజ్మెంట్ అనేది చాలా కష్టతరమైన పని అనేది అందరికీ కూడా విదితమైనటువంటి విషయం. ఇంత కఠినమైనటువంటి పరిస్థితులు మన వరకే ఉంటే ఈ రాష్ట్రంలో గత పాలనలో విధ్వంస పరిపాలన తర్వాత ఆర్థికంగా రాష్ట్రం కుదేలేనటువంటి పరిస్థితి.
వ్యవస్థలను కుప్పకూర్చినటువంటి పరిస్థితి. మనం అందరూ చేసిన ప్రత్యేకించి కదిరి నియోజకవర్గంలో అయితే నాకు తెలిసి మొట్టమొదటిగా బాధుడే బాధుడనే నినాదం మొదలుపెట్టింది రాష్ట్ర పార్టీ కంటే ముందు మన నియోజకవర్గంలోనే మొదలుపెట్టాం మనం అభ్యర్థుల సర్కిల్. అది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధమైంది. అంటే అంత అడ్వాన్స్ గా మనం పోరాటాలు చేసిన ఎక్కువగా ఇబ్బందులు పడినది కూడా కదిరి నియోజకవర్గమే ఈ ఉమ్మడి జిల్లాలో కూడా. ఎందుకంటే 99 నుంచి 2004 వరకు భారత ఎమ్మెల్యే ఉన్నాడు. 2004లో అధికారం కోల్పోయి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినారు. తదుపరి మళ్ళీ మనం ఎమ్మెల్యే అయ్యాము, ప్రతిపక్షంలో ఉన్నాము. అక్కడ నుండి మొదలు పెడితే కార్యకర్తలు ఎప్పుడు కూడా తృప్తిగా ఉండేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలియదు. మొట్టమొదటిసారికి ఈసారి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పౌరం. అంటే 20 ఏళ్ళు ఇన్ని కష్టాలు వచ్చుకొని జెండా తర్వాత కూడా ఇంత ఉత్సాహం చూపిస్తారంటే వాళ్ళ ఉత్సాహమే మమ్మల్ని నడిపించేటువంటి ఇంధనం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక అభిమానులు ఎట్లా చేస్తారని కూడా చెప్తాను. మా వాళ్ళు ట్రెమెండస్ గా రెస్పాన్స్ అవుతారు. ఈ ప్రోగ్రామ్ అనేది మాకు 120 కూడా పార్లమెంట్ చేసినారు. అది కూడా నా ప్రమేయం లేకుండా మా ఆఫీసు మా పార్టీ కార్యకర్తలు నాయకులు కొని ప్రోత్సహిస్తుంటారు. అది ½ చేపలేదు. 10,000 మందిని కోవిదాలకి ఖచ్చితంగా గంటలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సమాయత్తంగా ఉంటారు. అది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఉన్నటువంటి గొప్పతనం ఈ నియోజకవర్గం. దానికి గర్వపడతాను. ఇది ఒక రోజు రాత్రిలో వచ్చినది కాదు. నర్సరీ చేసి 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 మా టీంకి ప్రొఫెషనల్ అప్రోచ్ అనేది వల్ల రాజకీయాల్లో జాగ్రత్తగా మార్పు వచ్చినటువంటి మార్పులు అయితే మామూలు మార్పులు కాదు. నేను మానవులు పాతకాల పద్ధతుల్లో ఉంటానని చెప్పే నాయకులు కనుగొనేటువంటి పరిస్థితి. వీడు వృత్తిపరంగా రాజకీయాన్ని స్వీకరించే పరిస్థితి, ఆ రకమైన దూరం నుండి ఆ రకంగా ఆలోచన చేసి మన కార్యక్రమాలు నిర్వహించుకుంటేనే మనలో కొనసాగించేటువంటి పరిస్థితులే రాజకీయాలు ఎదుర్కొంటే మనం కూడా దానికి అనుగుణంగానే పోవాల్సినటువంటి పరిస్థితులు కల్పించబడి ఇంతటి ఒత్తిడికి తట్టుకుంటూ ఉంటారు. నిరంతరం కార్యకర్తలు పనిచేస్తున్నారంటే దానికి ఉత్ప్రేరకం కానీ దానికి ఒక స్ఫూర్తి కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో ఆయన కొత్తగా ముఖ్యమంత్రి పదవి చూడది కాదు, ఆయన కొత్తగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండేది కాదు, కొత్తగా రాజకీయాలు చేస్తున్నది కాదు. అయినా ఎందుకంత పట్టుదలగా పనిచేస్తున్నాడంటే రాజకీయాలు వృత్తిగా స్వీకరించినటువంటి మనమందరం కూడా నిరంతరం ప్రజల్ని కాపాడుకోవాలా, రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, మన ప్రాంతాన్ని కాపాడుకోవాలనే ఆలోచన నిరంతరం తెలియకుండానే ఇక్కడ ఉన్నటువంటి అందరిలో ఏదో ఒక పాలన ఉంటుంది. కాబట్టి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని కూడా మన ఆరోగ్యం లెక్క చేయకుండా, ఆరోగ్యం లెక్క చేయకుండా మనుగడ కొనసాగిస్తున్న రాజకీయాల్లో కొనసాగుతూనే వస్తుంటాం. ఈ రోజు 10వ తారీఖు జరగబోయేటువంటి ప్రోగ్రాం అనేది మనందరికీ కూడా ఒక సవాలు, ఒక ప్రతిష్ట, ఒక ఇటు గౌరవము, గర్వం కూడా. జీతాలు కూడా సక్రమంగా చెల్లించకుండా ప్రభుత్వ ఉద్యోగస్తుల సివిల్ స్కోర్ కూడా పాడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెన్షన్ పెంచాలంటే 5 సంవత్సరాల పాటు పెంచుకుంటూనే పోతానని చెప్పేసి అబద్ధాలు వదిలేసి 5 సంవత్సరాలు సాగరించి 1000 రూపాయలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ వారంలో అజెండా లేదా వారంలో రద్దు చేస్తారని చెప్పేసి మళ్ళీ న్యాయం చెప్పుకొని నాకు తెలియజేస్తున్నానే డబుల్ బాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ పరిపాలన ఎక్కడ? అధికారంలోకి రాగానే అనేక రకమైనటువంటి ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి మాట కట్టుబడి మొదటి నెలలోనే 1వ తారీఖునే వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా, వాలంటీర్ వ్యవస్థ లేకపోతే బ్రహ్మాండ పద్ధతి పూర్తి ప్రపంచం తిరిగిపోతుందని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తే దానికి భిన్నంగా మొదటి రోజే వాలంటీర్ వ్యవస్థ దూరంగా ఉన్నప్పటికీ 3 గంటల్లోనే 90% పెన్షన్లు ఇచ్చినటువంటి మాట మీద 3 నెలల నుంచి 1000 రూపాయలు కూడా పెంచుతూ 4,000, 3,000 కలిపి 7,000
జగన్మోహన్ రెడ్డి బాబు కొన్ని రోజులు బెట్టింగ్ బ్యాలెన్స్ తెచ్చినాడు పోలవరానికి ఇరిగేషన్ మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారిని. మళ్ళీ రెండోసారి ఆగక అంబటి రాంబాబు తెచ్చినాడు. ఏమన్నా అరగంటలో పోలవరం కడతా కట్టాలనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి, చేసింది ఏమి లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే పూర్తవుతుందన్నటువంటి వార్త మన బైపాస్ మొదలు పెడితే అదే స్థాయిలో మళ్ళీ పోలవరం కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పూర్తవుతుంది. కుప్పానికి నీళ్ళు ఇచ్చేటువంటి 100 కూడా కుప్పానికి నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే మళ్ళీ ఆయన హయాంలోనే జరిగిందని వాస్తవం. కాబట్టి 10వ తారీఖు జరగబోయేటువంటి కార్యక్రమం ఇది. ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు, ఒక దిక్సూచి ఖచ్చితంగా మనందరూ కూడా ఒక ప్రతిష్టాత్మకమైన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందాక సోదరుడు చెప్పాడు కార్యకర్తలు మాట్లాడాలని చెప్పేసి. కార్యకర్తలు నిజంగా మాట్లాడాలి. పక్క నియోజకవర్గాల్లో చూస్తే మన కార్యకర్తలు కొంచెం బాగా ఉండాలి. ఎందుకంటే మొదటి నుంచి దత్తత తీసుకొని క్లాస్ చెప్తా ఉన్నాను. సోదరుడికి తెలియదేమో, ఈ ఉమ్మడి జిల్లాలో నాకు తెలిసి రాష్ట్రంలోనే గడిచిన 14 నెలల్లో అత్యధికంగా జనరల్ బాడీ మీటింగ్స్ కావచ్చు, కూటమి మీటింగ్లు కావచ్చు చేసినటువంటి నియోజకవర్గం కళ్యాణ నియోజకవర్గమే. మొదటి నుంచి కూడా ఒక డైరెక్ట్ మీటింగ్ వస్తాము. ఏమంటే అధికారం వస్తానే మనం పెన్షన్ వెళ్ళిపోతాం. అధికారం అంటే పెన్షన్లోనే ఆలోచనలే వస్తాం. అధికారం అంటే అవినీతికి పాల్పడాలని ఒక ప్రెసిడెన్సీ సెట్ అయిపోయింది. దాన్ని ఫాలో కావాలని మా కార్యకర్తలు తెలియజెప్పుతూనే వచ్చినారు. ఉపాధి హామీ పథకంలో ఇంట్లో వస్తే ఆ రోడ్డు పనులు కూడా కార్యకర్తలకి చేసి ₹1 కూడా పనులు చేసుకోమని చెప్పినారు. ఉద్యోగాలు వస్తే ఒక నయా పైసా ఏ రోడ్డుకి ఇవ్వకుండా ఉద్యోగాలను వాళ్ళకే ఇచ్చినాం. కానీ ఎక్కడ కూడా ఆ పదవులు పాల్పడకూడదని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేసినాం. కొద్దిమంది కోపం ఉంది. ఎందుకంటే షార్ట్ కట్ మెథడ్స్ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు మామూలుగా అన్ని పార్టీలో ఉంటారు. వీళ్ళ శాతం ఏంటంటే .1 to .5. ఈ .1 .5 ఏం చేస్తారంటే మనం ఇప్పటికప్పుడు వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వకపోయినా లేదంటే కార్యకర్తలకి మనసుకి మాట్లాడకపోయినా ఆ చెవుల చోరీ ఓటు ఈ ప్రభుత్వం ఏం చేయాలి, మన ₹1,00,000 ₹2,00,000 రెవెన్యూ ఆఫీస్ కొట్టేసినారు, లేదు పోలీస్ స్టేషన్ లో కొట్టేస్తున్నారు, రూపులు కొట్టేస్తున్నారు, ఇవన్నీ మన దగ్గర జరగలేదు. ₹2,00,000 నాయకత్వం అని చెప్పేసి ఆ .1 to .5% 99.5 to 99.8% కార్యకర్తలు చెడగొట్టేటువంటి వాళ్ళ సమాజ కార్యకర్తని మొదటి నుంచి కూడా మా కార్యకర్తలకు మీటింగ్ పెట్టి చూస్తూనే వస్తాం. అంటే ఈరోజు మన శాస్త్రీయ లెవెల్లో మన వాళ్ళు ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మీటింగ్లు పిలిచినా కూడా అక్కడ పరిగెత్తులు వస్తారు. వాళ్ళకు నిరుత్సాహం ఎప్పుడు కూడా వాళ్ళకు గౌరవంగా బతికేది అలవాటు చేస్తూ వస్తాం. వాళ్ళు ఏదైతే తప్పు చేసినారో 5 సంవత్సరాల కాలం పాటు ఆ తప్పుగా మనం పోకూడదని దిశానిర్దేశం చేస్తూనే వచ్చినాం. మన దగ్గర డబ్బులుండి ఎవరా వాళ్ళు డబ్బుతో గెలవలేకపోయినారని వాస్తవం పదే చెప్తూనే వస్తున్నాం. డబ్బుతో అంటే జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు మాదిరిగా మామూలుగా జగన్మాదిరిగా ఆయన పేరులోనే జగన్నాథ్ ఉంది. ఆయన జగన్మాదిరిగా నిరంతరం ఆయన డబ్బులు అడ్డం పెట్టుకొని మళ్ళీ డబ్బు సంపాదించడానికి అధికారంగా మనం పోగొట్టుకుంటాడని ఎవరు కూడా సభలో వద్దని మా వాళ్ళకి తెలియజేయడానికే ఈరోజు మా వాళ్ళ ఉత్సాహం నిరంతరం కూడా ఉంటూ వస్తా ఉంది. ఈ ఉత్సాహాన్ని మనం 10వ తారీఖుగా కొనసాగించాలని చెప్పేసి కూడా కొడతాను. నాకు తెలిసి ఈ 14 మనం పెట్టిన అన్ని మీటింగ్లో కంటే ఇదే గురించి ఆదాయం జరుగుతారు. నేను అర్థం చేస్తాను. ఎన్నుకోవాలి కారణమే ఆ మామూలు ఇంకా చేతి కనుకోవడం మనకు బయటపడి వెళ్ళిపోయింటారు. ఈసారి కూడా చేతి కనుకుంటా ఉంటాం. అయినా కూడా మీ అందరి మీద నమ్మకం ఉంది. రెండోది ఏమంటే మహానాడు మాకు ఒక కేసు పెట్టి మా 20 రాజకీయ జీవితానికి ఒక ఛాలెంజ్ తీసుకున్నాం. ప్రతి బస్సులో జీపీఎస్ పెట్టాం, ప్రతి బస్సులో వీడియో పెట్టాం, ప్రతి బస్సులో హెడ్ కౌంట్ ఫోటో పెట్టాం, క్యాలెండర్ పెట్టి ఫోటో పెట్టి బయట ప్రోగ్రామ్ పెట్టాం. ఒక్క బస్సులో ఒక సీటు కూడా ఖాళీ లేకుండా పంపించి 10,000 మందిని ఇక్కడ నుండి తరలించడం. అందుకనే ఆ మాట్లాడుకోవడం మన రాత్రి వాళ్ళు అయితే నేను కూడా 10 నెలలు డెలివరీ చేయగలిగాను. దాంట్లో మీకు మైక్రో లెవెల్లో కావాల్సినటువంటి డేటా మొత్తం అవైలబుల్ ఉంటుంది.
మిమ్మల్ని సంతోష పెడతాం, మిమ్మల్ని గౌరవిస్తాం, మీ గౌరవాన్ని కాపాడతాం, పార్టీ గౌరవాన్ని కాపాడతాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మీటింగ్లో దర్శించలేకపోతే కార్యక్రమంలో భాగస్వాములు తాము చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ నరేంద్ర గారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించాలని కోరుతా ఉన్నాను. కూటమి విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన మా సోదరుడు కందికొండ వెంకట ప్రసాద్ గారు, జనసేన సమన్వయకర్త వైభవ ప్రసాద్ గారు, బీజేపీ నాయకులు మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ప్రెసిడెంట్లుగా విచ్చేసిన వాహిని గారు, సోదరుడు కేకే చౌదరి గారు, వేదిక మీద ఆశీర్వైన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ, ఈ సమావేశానికి విచ్చేసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలందరికీ పేరు పేరుగా నమస్కారం. మన ప్రసాద్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడానికి లేదు, ఎందుకంటే ఇందాక చెప్పాలంటే ప్రశ్నలు అడిగానండి. ఎందుకంటే మేము ఏ విధంగా అయితే పోరాటం చేశామో మాకంటే ఒక అడుగు ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల రాక్షస పాలనకి వ్యతిరేకంగా మన కందికొండ ప్రసాద్ గారు రాగానే రెండో ప్రశ్న అడిగారు, కేసులన్నీ ఏమేమి? మా కేసు ఇంకా ఉన్నాయి కాబట్టి రాజధాని కేసులు అన్న మా కేసులన్నీ అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది మా మీద కాదు, అందుకోసం చెప్పారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలే కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నా అన్నదమ్ముల అక్కడిగా భావించి వారికి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నా అని చెప్పి ఎన్ని అరాచకాలు, అకృత్యాలు, దాడులకు పాల్పడినా మీ అందరికీ అండగా నిలబడి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేసిన మా సోదరుడికి మనస్ఫూర్తిగా నేను పరిశీలకులుగా వచ్చామంటే నేను ఇందాక చెప్తా ఉన్నా, రాష్ట్ర పార్టీ మా వాడిని చూసి భయపడుతుంది. ఏం చెప్పాలంటే మాట్లాడాలంటే కొద్దిగా 20 సంవత్సరాల నుంచి పనిచేశాను కాబట్టి మమ్మల్ని అయితే తొందరగా ఆన్లైన్ కాబట్టి మమ్మల్ని పంపించారు. ఎందుకంటే నేను రాగానే అదే చెప్పాడు, తన పనిలో తాను చేసుకెళ్తాడు, తన పనిలో వస్తే మాట్లాడుకుంటాడు. పార్టీ ఏం చేసినా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఇలా ఇక్కడ మేమైనా చేయలేదు కానీ అధికారం వచ్చిన తర్వాత కూటమి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా 10వ తారీఖు జరిగే కార్యక్రమంలో ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి తెలుగుదేశం కూటమి కార్యకర్తలలో తల్లి వస్తారో ఎటువంటి సందేహం లేదు. మీరు కందికొండ ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో పెద్ద ఎత్తున 10వ తారీఖు సూపర్ 6 సూపర్ హామీల అమలులో భాగంగా జరిగే బహిరంగ సభకి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందిగా పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో జరిగిన అరాచక పాలన మనం చూసాం, ఎన్నికలకు మనం చూడటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక పాలన పోవాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఒక వేదిక మీద రావాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ రాష్ట్రంలో ఒక వేదిక మీద వచ్చి జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనకి రాష్ట్రంలో మనం ప్రజల పలకడం జరిగింది. ఈ రాష్ట్రంలో 175 సీట్లు ఉంటే 164 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజానీకం కూటమి శాసనసభ్యులకు ఓటు వేశారు అంటే మరి ప్రజలు ఎంత బలంగా అరాచక పాలన వదులుతున్నారో దాన్ని బట్టి మనకు అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆ కులం ఈ కులం లేదు, ఆ మతం ఈ మతం లేదు. మరి ఇక్కడ రాయలసీమలో మనకి ముస్లిం మైనారిటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో కూడా ఒక బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించారంటే దానికి ఒకే ఒక కారణం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనని అంతం బలగాలని ఒకే ఒక
చేశామో దానిలో ప్రధానంగా పెన్షన్ పెంచడం. ఇందాక నా సోదరుడు చెప్పాడు, గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో 2000 పెన్షన్ 3000 చేయాలంటే ఇన్స్టాల్మెంట్ ద్వారా పెన్షన్ జరిగింది. కానీ నా ఎన్నికల ముందు చెప్పా, మీ ఒక్క ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది, మీ భవిష్యత్తు మారుతుందని చెప్పడం జరిగింది. ప్రజలు ఇచ్చిన అధికారంలో 3000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేశాం, వికలాంగులకు 6000 రూపాయలు చేశాం, మంచమైన లేవలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పి చేస్తాము. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పెట్టారు, వాలంటీర్ వ్యవస్థ మీద మనం కంప్లైంట్ పెడితే వాలంటీర్ లేకపోతే ఇంటికి పెన్షన్ ఇవ్వలేదు. కాబట్టి మీరు ఆ రోజు వాలంటీర్లకు వ్యతిరేకంగా పెన్షన్దారులను మభ్యపెట్టడానికి పెన్షన్ డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్ వేసి ఎన్నికల సందర్భంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూడడం జరిగింది. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి నెల 1వ తారీఖున 6 గంటలకి ప్రతి ఇంటికి మనం పెన్షన్ ఇస్తాము అని గుర్తుంచుకోవాలి. అలాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు కూడా మనం అమలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన అన్నదాత సుఖీలో కింద ఈ రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకి వాళ్ళ అకౌంట్ లో మనం డబ్బులు వేయడం జరిగింది. అలాగే రైతుల పంటని గిట్టుబాటు నవ్వేటప్పుడు ఈ రాష్ట్రంలో ధాన్యం మొదలుకొని గడ్డి పొగాకు మొదలుకొని నిన్న మన రైతులు రూపాయలు కూడా మన ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి ఒకసారి గుర్తుంచుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా శ్రీశక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత రవాణా పథకాన్ని మనం ప్రారంభించడం జరిగింది. మరి మా నియోజకవర్గంలో నేను చూసాం, రోజుకి 15,000 మంది ప్రయాణిస్తే ప్రతి రోజు 6,000 నుంచి 7,000 మంది మహిళలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారంటే సంవత్సరంలో 1,00,00,000 మంది దాకా ఒక నియోజకవర్గం నుండి లబ్ధి పొందే పరిస్థితి తెలియజేస్తాను. అదేవిధంగా మనం అధికార సంక్షేమమే కాదు అభివృద్ధి కార్యక్రమాలను మనం చేపట్టడం జరిగింది. అలాగే ఇలాగ ఆగిపోయిన మరి బైపాస్ పనులు కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, ముఖ్యంగా మీ అందరి మాటల ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఈ నియోజకవర్గానికి అందరికీ లైఫ్ లైన్ అని చెప్పి మన నాయకులు మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యత నాకు తెలిసి పోలవరం కంటే కూడా అందరి దేవాలయం ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. దాదాపు 2,400 కోట్ల రూపాయలు నాబార్డు ద్వారా ఇచ్చిన నిధుల్ని ఈ మంత్రి కాలువ పనులు పూర్తి చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది. ఖచ్చితంగా మా సోదరుడు రవీంద్ర ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో మంత్రి నీళ్లు మీ గ్రామాల్లో మీ మండలాలకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రజలే ఏ విధంగా ఉపాధి నీళ్ళు అదే విధంగా ఈ ప్రాంతంలో నీళ్లు మన గ్రామాన్ని తాగునీళ్ళు కావచ్చు, సాగునీళ్ళు కావచ్చు ఇచ్చి కలుగు ప్రాంతంలో ఉన్న మైదానానికి నీళ్ళు ఇచ్చే విధంగా రవీంద్ర ప్రసాద్ గారు వాటిని పూర్తి చేస్తారు. నాకు ఎవరికి ఎటువంటి సందేహం లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం ఆయన యొక్క నేతృత్వంలో మరింత అభివృద్ధి చెందుతుంది. మరి గత మన ప్రభుత్వంలో కావాల్సిన నిధులు తెచ్చే సామర్థ్యం మన సోదరుడు ఉంది. వివిధ మార్గాల ద్వారా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మీలో ఒకటిగా ముందుకు నడిపే సామర్థ్యం ఉన్న నాయకుడు ఈ నియోజకవర్గంలో ఉన్న మీకు దొరకడం అదృష్టం తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు.